నాకు దీవెనకరంగా జరిగించమని మీరు అందరూ ప్రార్థనలు ఉండండి. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం మరి మొదటగా ఉపవాస కోరిక మరి దేవుడి జయకరంగా జరిగించేలాగా మనం స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిషుద్ధుడు దేవా స్తోత్రం. రాజ్య పరిషత్తు కడదవయ్యా. ಸಂಧಾನಿಕ ವಿಷಾದ ಕೃಂದಲ್ಲ ಅಕ್ಕಳ ವಿಷಾದ ಬಿಹೆಸ್ತರದವ ಕಡದಾನ ಕಡದವಯ್ಯ ಅಯ್ಯಂಗಳ ಮೂವರು ಕಡದ ಭೂಮಿನ ಸಂವತ್ಸರ ಕಡದವ ಈ ಸಂವತ್ಸರ ಕಡ ಶೇಖರವ ಸಂಧಾನಿಕ ವಿಷೇಕರ ಭಸ್ಮ ಶಾದ ಕೃಂದ ಬೀರ್ಘ ಕಡದ ಸ್ಮೋಳಿಕರವಯ್ಯ ಅಯ್ಯ ಜೇಕರ ಧರ್ಗಿಂಚಕರ ಶಾದ ಕೃಂದ ಸಮರಾತ್ಮಿಕರವಯ್ಯ అయ్యా నీకే స్తోత్రం. రాజ్య పరిశుద్ధ కలవశాదుకుడు మిస్తుందవా ఇలాంటి పడదవ నీ కృపడవ మీరే వరపడగలవ తోడు కలుసు మా చాదు కృంద నా వరపడదవయ్యా. అయ్యా ప్రతి స్మాల గ్రంథ ప్రతి కలవశాదు కృంద ప్రగణత స్మో జాతి కరవ ప్రతి సాల్నహాషాదు కృంద కలవశేఖరవ నీకే స్తోత్రం. రాజ్య పరిశుద్ధ కలవయ్యా అయ్య కలవశోది వచ్చిన ప్రతి కలవశాదు కృంద కలవశేఖరవ हम जहात्मी కలవశేఖర మీ గొప్ప పడిగల స్మాల పడిగల తుహాస్తివయ్యా. అయ్యా ప్రతి స్మాల గ్రంథ మీరే దగ్గరుండి కలవశేఖరవ మా మంచికరవశాది కరవ ఇలాంటి వడద చీకడేస్తున్నామ కడదవయ్యా. అంద హానికరవశేఖర మీరుగా కలిసి కడద మీరు జైకరవడదవా అయ్యా విగ్రహాస్కోత్మీయ కడద సందర్భ కరవశాది కరవయ్యా పరిశుద్ధాత్మక రస్మోల ప్రంద సంజాని కరవయ్యా అయ్యా విగ్రహ భవిష్యత్ కరద ప్రకటన సొంది కరవయ్యా అయ్యా వస్తున్న దైవ సేవకుల కరవశాది కరద సమయంలో మీ నోటి ప్రదవయ్యా అయ్యా ప్రతి విషయం కరద మీ ముందు కరవశాని కరవయ్యా అయ్యా నీవు రికస్మో చేకర మీరు సహాయం కరవశాదు కరదవయ్యా అయ్యా ప్రాణివిత్ మహాస్కరద శాది కరవయ్యా అయ్యా నీ దాసుని కరవశేఖర స్మోల పడినవయ్యా అయ్యా 23 సంవత్సరాల శాది కరద పరమణత్మే కరవ నీ బలమైన రెక్కల కరవశేఖర స్మోల కరవ నీ కృప పడదవయ్యా అయ్యా 24 సంవత్సరాల శేఖర నీ దయా కిరీటం పడదవయ్యా అయ్యా ఇక్కడ వాస్తిమాల మశోద కరద పండితవయ్యా అయ్యా నీ ప్రభాత్మీకరణ నీ శక్తిని బలమగడ మస్కేర్ మాడికవయ్యా ప్రతి స్మోల కరద స్మ చాదు కరద మోడే ప్రదే స్మోల కరవయ్యా అయ్యా ప్రహస్కి జమర మస్కేల్ బర్షోదా కర తెగడదవా ఇన్న నామం కడ మస్కేల్ బర్షోదా కరదనే వర ప్రగల మోషేకవయ్యా అయ్యా ప్రార్థనలో చిన్నదవా యేసుక్రీస్తు నాలుగు తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? ప్రభు కృప వల్ల మరొకసారి మీ మధ్యలో రావటానికి ప్రభు చూపిన కృప ఆయన ప్రేమే ఈరోజు మీద నిలబెట్టింది. అందుకే ఆయన మొదటిగా స్తుతించాలి. అట్లాగే ప్రేమతో నన్ను పిలిచినటువంటి సేవకుని బట్టి ప్రభుని స్తుతిస్తూ నన్ను పిలిచినందుకు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మంచి సంగీతం అందించిన బ్రదర్స్ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? ఈరోజు కొన్ని నిమిషాలు మాత్రమే చెప్తాను, ఎక్కువ టైం చెప్పను. ఎందుకంటే నాకంటే మంచివారు వెనకాల వస్తారు కనుక కొన్ని మాటలు మాత్రమే సూచనలుగా చెప్పి వెళ్ళిపోతాను. ఓకేనా? కనుక మీకు శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. మన జీవితాల్లో చాలా ఆశలు ఉంటాయి కదా, చాలా కోరికలు ఉంటాయి. మన జీవితంలో ఎన్నెన్నో ఆశలు ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటాం. మరి మన జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతూ ఉంటుంది. ఏంటి చెప్పండి గట్టిగా? అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. నిజంగానే మన జీవితాల్లో మనకి ఏం భయం లేదు, మన భక్తి మంచిది, మన ప్రార్థన మంచిది, మనము దేవుని సన్నిధిలో బాగానే ఉన్నాము, బాగానే ఎదుగుతున్నాము అని మనకు మనమే అనుకుంటూ మనకి ఏ భయం లేదు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి నేను అనుకున్నది జరుగుతుంది అనేటువంటి వేళ కొన్ని సందర్భాల్లో అనుకున్నది జరగకుండా అనుకోనిది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయమే ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం. మనం అనుకున్నది జరగకపోకుండా అనుకోనిది మన జీవితంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? జరగటానికి కారణం
అసలు దాని యొక్క విశేషం ఏమిటి అన్న విషయాన్ని మనము ఈరోజు తెలుసుకోవాలి. మనకలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక సందర్భంలో అలాగే అనుకున్నారు వాళ్ళు. ఆ టైంలో వారి జీవితంలో చాలా సంతోషం ఉంది. అనుకున్నారు ఆ టైంలో మనకి అనుకున్నది జరుగుతూ వస్తుంది, మనకి ఏం భయం లేదనుకున్నారు, కానీ అలా జరగల. ఆ పరిస్థితిని ఒకసారి మీకు జ్ఞాపకం చేసి కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్ము అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించిన మేలు. ఇక్కడ యెహోషువ అనేటువంటి ఒక నాయకుడిగా ఉన్నాడు. ఎవరు చెప్తారా? యెహోషువ. మీ నోటితో చెప్తారా? యెహోషువ. ఈయన ఎవరి శిష్యుడు? ఎవరికి శిష్యుడైనా? మోషే గారు శిష్యుడు. మోషే గారు ఆయన వయసు పెరిగింది, ఆయన వెళ్ళిపోయారు. ఆయన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి ఎవరు నాయకులు అంటే ఎవరు? యెహోషువ. యెహోషువ పరిపాలన జరుగుతుంది. యెహోషువ నాయకత్వం ఇక్కడ జరుగుతుంది. మోషే నడిపించుకుంటూ వచ్చారు. మోషే గారు ఆ సమయంలో వెళ్ళిపోయారు. వీళ్ళు చాలా సంవత్సరాలు దాటుకుంటూ వస్తున్నారు. ఎక్కడ నుండి అంటే ఐగుప్తు నుండి కానాను దేశానికి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. వీరి జీవితంలో అనుకున్నవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అనుకున్న వాటిని అలా జయించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎదురుపడిన రాజ్యాలన్నిటిని ఓడించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ చదువుకున్న సందర్భానికి కొన్ని రోజుల ముందు గొప్ప పట్టణాన్ని జయించారు. ఆ పట్టణం ఏంటంటే ఎరుకో పట్టణం. ఏ పట్టణం? ఎరుకో పట్టణం. వీళ్ళు అనుకున్నట్లుగానే దేవుడు జరిగిస్తున్నాడు. వీళ్ళు అనుకున్నట్లుగానే జరుగుతూ వస్తుంది. ఇలా జరుగుతున్న వేళ వీళ్ళు ముందుకు సాగుతున్నారు. కొన్ని రోజులకి మరలా ఒక పురం ఎదురుపడింది. ఆ పురం ఏంటంటే ఆ పురమును కూడా జయించాలి వారు. ఆ పురము పేరేంటంటే హాయ్. ఏం చెప్పండి? హాయ్. కనపడిన హాయ్ అంటే అట్లాగా ఆ పేరు కూడా అట్లాగా హాయ్. హాయ్ పట్టణం అనేటువంటి పట్టణము ఒక పురము ఎదురుపడింది. ఆ పురము ఎదురుపడంగానే దాన్ని జయించాలి. వీళ్ళు గొప్ప పట్టణాన్ని జయించేశారు కొన్ని రోజుల ముందు. ఆ పట్టణం పేరేంటి? ఎరుకో. వీళ్ళు ఎరుకో పట్టణం జయించిన తర్వాత హాయి పట్టణం కూడా జయించి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి గమ్యం ఏంటి? కానానికి వెళ్ళాలి. ఐగుప్తు నుండి కానానికి వెళ్ళాలి. ఇంతవరకు అనుకున్న ఎన్నో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు హాయి పట్టణాన్ని జయించడానికి హాయి పట్టణం వేగు చూడటానికి కొందరిని పంపించారు. ఆ ఏగు చూడటాన్ని పంపించినప్పుడు ఆ పట్టణం చూసి వచ్చారు. దాంట్లో ఉన్నటువంటి ఇజ్రాయేలు కొందరు వారు చెప్తారు యెహోషువతోటి, అక్కడ ఉన్న పెద్దలతో, అయ్యా ఆ పట్టణం చాలా చిన్న పట్టణం, మనం సైన్యం అంతా వెళ్ళవసరం, మన సైన్యం అంతా వెళ్ళవసరం లేదు, 2-3 వేల మంది వెళితే చాలు ఆ పట్టణాన్ని ఊరకనే జయించి వచ్చేయచ్చు. అది చిన్న పట్టణమే. మహాపట్టణమైన ఎరుకో పట్టణాన్ని మనం జయించి వచ్చేసాం కదా. మరి ఇప్పుడు అవసరం లేదని వాళ్ళే మాట్లాడుకున్నారు. అది 3వ వాక్యం చదవడం మీకు అర్థమైంది. తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని. చాలు చూడండి, కొద్దివారే ఉన్నారు కదా.
ఎంతమంది అనవసరంగా ఎవరి ప్రయాసపడి కొద్దిమంది వెళ్తే చాలు అనుకున్నారు. వీళ్ళు అనుకున్నట్లుగా పెద్దలు ఈ నాయకత్వంలో యెహోషువ పరిపాలనలో అనుకున్నట్లుగానే కొంతమందిని పంపించారు. వీళ్ళు అనుకుంటున్నటువంటిది ఏంటి, మనం అనుకున్నది జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన వారికి. వీళ్ళారు వెళితే ఏం జరిగింది అంటే, ఆ హాయి పట్టణానికి వెళ్ళంగానే వీరు ఆ పట్టణాన్ని జయించలేక ఓడిపోయి తిరిగి పారిపోయి వచ్చేసారు. అది చిన్న పట్టణమే, అది చిన్న పట్టణమే, కానీ వీళ్ళు చాలా బలవంతులు. వీళ్ళకి అనుభవం ఉంది. ఎంత అనుభవం? మహావీరులైన రాజుల్ని జయించుకుంటూ వచ్చారు, మహాపట్టణాలను ఓడించుకుంటూ వచ్చారు. వీళ్ళు చిన్న పట్టణం ముందు ఓడిపోవటం ఏమిటి? ఈ చిన్న పట్టణంలో వీరు భయపడిపోయి వాళ్ళ తాకిడికి తట్టుకోలేక పరుగు రావటం ఏమిటి? అలా జరిగింది. అందుకే నేను చూడండి 4వ వాక్యం ఒకసారి చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. చూసారా, నిలవలేక. అసలు వీళ్ళ జీవితంలో పారిపోవటం ఏంటో తెలియదు. ఇజ్రాయేలుకి పారిపోవటం అంటే తెలియదు. ఇలా అనుకున్నది జరిగేది ఎంతవరకు. ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు దాకా మహాపట్టణం, ఎరుకో పట్టణం అంటే చాలా పెద్ద పట్టణం. అది దాని ప్రాకారమే చూడండి, ఎడ్ల బండులతో కూడినటువంటి జతలకి వెళ్ళి అంత ఎడల్పు కలిగినటువంటి పట్టణం. ఇంకా చెప్తారు, ఆ పట్టణం చాలా పెద్దది. ఆ గోడట ఒక ఇల్లు కట్టుకోగలిగిన ఎడల్పు కలిగిన గోడ కట్టిన మహాపట్టణం అని. అంటే మీకు అర్థమవుతానికి వేశ్య ఉంది. ఏం పేరు? దాని పేరు వేశ్య ఉంటుంది. యెహోషువ రాహాబు. రాహాబు ఇల్లు చరిత్రకారులు అంటారు ఆ గోడ మీద ఉండవచ్చు అని కొందరు చెప్తారు. అంటే ఆ గోడ మీద నుంచి ఆమె దించుట అన్నిటిని బట్టి గోడ మీద ఆమె ఇల్లు వేసుకుని ఉండవచ్చు అని ఉదాహరణ చెప్తారు. అంత గోడ కలిగిన పట్టణం, అంత మహాపట్టణాన్ని ఓడించొచ్చారు. ఇది చిన్న పట్టణమేగా హాయి. దీని దగ్గరికి వెళ్ళి తిరిగి పారిపోయి వచ్చారు. వీళ్ళ జీవితం ఎంతవరకు జరగల. తిరగడం అంటే వీళ్ళు ఎరగరు. ఎందుకు ఇలా జరిగింది? ఈ వార్త యెహోషువ కనబడింది, పెద్దలు కనబడింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా జరిగింది అని కలవరపడి 6వ మనం చదువుకున్నాం కదా. యెహోషువ తన బట్టలు చించుకొని తాను ఇశ్రాయేలులను పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని ధూళి పోసుకుని అయ్యో అని ఏడవటం మొదలు పెట్టారు. ఎంతవరకు మేము అనుకున్నదే జరిగింది కానీ ఇంతవరకు మేము అనుకున్నదికి వ్యతిరేకంగా ఏది జరగల. ఎందుకు ఇలా జరిగింది అని వీళ్ళ కలవరపడి వేదన పడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, దేవుని సన్నిధిలో మొదలుపెడతా ఉన్నారు. వారి బట్టలు చించేశారు, గోని బట్టలు ధరించారు, బూడిద పోసుకున్నారు. దేవుని మందిరంలో పడినట్లుగా వారణబడి తల నేల మీద మోపి ఏడవటం మొదలు పెట్టారు. పెద్దలు, ఇశ్రాయేలులు, అట్లాగే యెహోషువ, వీళ్ళందరూ. ఎందుకు అంటే ఈ చిన్న పట్టణం ముందే లేకపోతే మా బ్రతికేంటి? ఈ పట్టణం ముందే నిలవలేకపోతే మా జీవితం ఎందుకు ఇలా జరిగింది? మేము అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి ఏంటి? వీళ్ళు ఎంతవరకు అనుకున్నారు కదా, ఏమనుకున్నారు? ఇంతవరకు అన్ని చేయించా, మనకి ఇబ్బంది లేదు, ఈ 5 పట్టణాలు కూడా ఓరకన చేయొచ్చు అని అనుకుని వీళ్ళు కొందరినే పంపారు. అయితే వాళ్ళు జనం కంటే ఎక్కువ వెళ్ళారు అక్కడికి కూడా. అయినా వీళ్ళు అనుకున్నది జరగకపోకుండా మరొకటి జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఏడుస్తూ ప్రార్థిస్తుండగా దేవుడు స్పందించి అంటాడు, యెహోషువను బయలులే అంటాడు. చదవండి అన్నమాట 10వ వాక్యం. యెహోషువతో ఇట్లనెను, లెమ్ము ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉండుము, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఒక్క నిమిషం. యెహోషువను ఇశ్రాయేలు పెద్దలను ఇశ్రాయేలు మోపుకొని ప్రార్థిస్తుండగా దేవుడు స్పందించి యెహోషువ లే పైకి.
అని నీవేళ ఇక్కడ ముఖం మూపుకుని నడుస్తావు. ఇక్కడ ఈ తర్జుమాలు ఎలా ఉందో తెలుసా? చేయవలసిందంతా చేసి ఎందుకు ఇప్పుడు ఏడుస్తావు, దుఃఖం తెలుపుతావు అన్నట్టుగా. అంటే చూడండి, కొన్నిసార్లు మనం కూడా చేయవలసిందంతా చేసేసా మళ్ళీ ఏంటో ఇప్పుడు ఏడుస్తాం అంటారు కదా. అంటారా? అంటారమ్మా? చేయవలసిందంతా చేసేసి మళ్ళీ ఏమి తెలియనట్లుగా ఏడుస్తారు. చేయవలసిందంతా చేసావు, చాలు ఇది ఏడుపు అంటారా? మీరు అంటారమ్మా? అంటారు కదా. అట్లాగే దేవుడు ఇక్కడ యెహోషువ దగ్గర స్పందిస్తున్నాడు. యెహోషువ లేమో, నీవేళ ఇక్కడ ముఖం మోపుకుందువు. నీవు అసలు చేయవలసింది ఒకటి ఉంది, నీకు తెలియనట్లుగా ఇక్కడ కొన్ని విషయాలు నువ్వు గ్రహించాలని చెప్తూ అంటున్నాడు. పాపము చేసి ఏం చేశారంటే ఇశ్రాయేలు పాపము చేశారు. ఆ పాపం వలన మీకు నేను సహాయము చేయలేకపోయాను, నేను మీ పక్షంగా నిలబడలేకపోయాను, నేను మీ పక్షంగా నిలబడి కార్యము చేయలేకపోయాను. ముందున్న రాజ్యాలలో మీరు అనుకున్నట్లుగా జరగడానికి కారణం ఏంటంటే మీరు నా పిల్లలు, మీరు నాతో బ్రతుకుతున్నారు కనుక మీ ఆశను నెరవేర్చడానికి మీ వెనకాల పనిచేశారు. అర్థమైందండి? మీరు నా పిల్లలు, మీరు ఆశపడుతున్నారు, మీరు ఒకటి అనుకుంటున్నారు, అది జరిగించడానికి నాకు ఇష్టమైంది, నన్ను ఎంబడిస్తున్నారు కాబట్టి అందుకని మీ వెనకాల మీరు అడిగినది జరిగేటట్లుగా మీ వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు? నాకు వ్యతిరేకమైన పని చేశారు. ఇప్పుడు మీరు అడిగిందల్లా చేయటానికి నాకు మనస్సు లేదు, నేను రాలేను, అందుకని మీరు అనుకున్నది జరగలేదు. ఇంతవరకు జరిగిందంటే ఆయన ఇంతవరకు మన వెనకాల ఉన్నాడు కనుక ఆయన మనం అనుకున్నవన్నీ, మన హృదయంలో అన్ని, మన ఆలోచనలన్నీ, మన తలంపులన్నీ ఆయన మన వెనకాలండి కార్యమును సఫలము చేశాడు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నది జరగట్లేదు, అనుకున్నది ఒకటి జరిగింది. దేవుడు అంటున్నాడు పాపం చేశారు. ఏం పాపం చేశారని, ఏం పాపం చేశారంటే దేవుడు వాళ్ళకి చెప్పాడు. దేవుడు చెప్పాడు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరే అన్నారు. చాలండి. ఏం చేశారంట? నిబంధనను. దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడు అంటే మీరు ఎరుకో పట్టణాన్ని జయిస్తాడు, ఆ పట్టణాన్ని జయించిన తర్వాత ఆ పట్టణంలోది ఏది మీరు సొంతంగా తీసుకోకూడదు. ఒకవేళ దాంట్లో మంచి వ్యామం ఉంటే మందిరంలో, ధనాగారంలో పెట్టాలంటే అని చెబితే ఇక్కడ కొందరు కుయుక్తు పని తీసుకోవాలని ఆశపడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ తెగించగలిగిన వాడు ఒకడు బయటపడ్డాడు. ఎవరంటే అక్క. అంటే చాలా మంది సలహాలు ఉన్నాయండి ఇక్కడ. చాలా మంది ఆలోచన చేశారు ఈ పాపం తెచ్చుకోవాలని. ఏవో ఆఖాన్ ఒక్కడే కాదు, చాలా మంది ఆలోచించారని తెచ్చుకోవాలని. ఎక్కడ కనబడుతుంది మీకు? 7వ అధ్యాయం మొదటి వచనాల్లో చదువుకుంటే దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి, చాలు చూడండి, సభ్యతమైన దాని విషయంలో ఇజ్రాయెల్ తిరుగుబాటు చేశారంటే దానిలో కొంతైనా తెచ్చుకోవాలని ఆశ కలిగి ఒకరినొకరు తిరుగుబాటుగా మాట్లాడుకున్నారు. అయితే దాంట్లో ముండోడి ఎవడు? ఆకాశ్. వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. కానీ వీడు ధైర్యం చేసి తెచ్చేశాడు. ఎవరో? ఆకాశ్. ఇది ఏం జరిగింది అంటే ఈ తెచ్చినటువంటి ఆ బంగారు ఏంటని చెప్పండి, ఏమని రాయబడింది బైబిల్లో? బంగారంతో కూడిన అది తీసుకుని వచ్చి వారి గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అయ్యా, అయితే ఇక్కడ గమనించాలి, దేవుడు వారికి చెప్పాడు, నా నిబంధనని మీరి నాకు వ్యతిరేకంగా వారు ఒకటి తెచ్చుకొని, అనగా కొన్నిటిని తెచ్చుకొని వారు గుడారాల్లో పెట్టుకున్నట్టు ద్వారా నేను వారి మధ్యకు రాలేకపోయాను అనే విషయం చెప్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్తాడు దేవుడు, శపితమైనటువంటిది మీ మధ్యలో ఉన్నది కనుక నేను మీ మధ్యలోనికి రాలేకపోతున్నాను అన్నాడు. సింపుల్ గా ఒక మాట చదవనమాట. 13వ వాక్యం.
నీవు లేచి నీ జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. చూసారా, దేవుడు చెప్తున్నాడు మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఇది ఎప్పుడైతే తీసుకుంటారో, ఎప్పుడైతే తీసుకుని మీకు మీరే పరిశుద్ధపరుచుకుంటారో, అప్పుడే మీ జీవితాల్లో అనుకున్నవి జరుగుతాయి అని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ 13 మొదట, నీవు లేచి జనులను పరిశుద్ధపరచి, అంటే శపించబడినది, శాపముతో కూడినటువంటిది మీ మధ్యలో ఉంది, దాన్ని తీసివేయండి. దానికి సంబంధించినటువంటి వాటిని తీసివేసి మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనండి. అప్పుడు మీ మధ్యకు నేను వస్తాను, మీరనుకున్న వాటిని సఫలము చేస్తాను అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒకసారి స్తోత్రం చెప్తారా? అయితే వీరు అనుకున్నది ఇప్పుడు జరగాలి అంటే దేవుడు వీరి మధ్యకు రావాలి. దేవుడు మధ్యకు రావాలి అంటే వీరి మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి ఉంది కదా, అది ఏం చేయాలి? తీసుకోవాలి, అది తొలగించాలి. అది తీసుకుంటేనే వారికి దేవుని ద్వారా జయము కలుగుతుంది. వారికి దేవుని ద్వారా దేవుడు వారి పక్షంగా కార్యాలు చేయగలుగుతాడు. నిజంగానే యెహోషువ టక్ స్పందించాడు. అదే రీతిగా చీటీ వేశారు, దొంగ దొరికాడు, పట్టుకున్నారు, చేయవలసినంత చేశారు, తీసేవలసిన తీసేశారు, పరిశుద్ధపరుచుకున్నారు. దేవుని కొరకు వాళ్ళు నిలబడ్డారు. స్తోత్రం కలుగును గాక. వారు పరిశుద్ధపరుచుకుని పవిత్రంగా మార్చబడిపోయారు. అప్పుడు మరలా దేవుడు అంటున్నాడు, మీరు ఇప్పుడు వెళ్ళండి, జయం కలుగుతారు. ఇప్పుడు వెళ్ళండి, జయం కలుగుతారు. ఏ పట్టణమైనా మీరు జయిస్తారు, ఏ పట్టణమైనా జయిస్తారు. మీ జీవితంలో ఇంకా ప్రతి కార్యము జరుగుతుంది. మీరు నన్ను స్తుతించి మీరు ఏదైనా అనుకోండి, జరిగింది. చూసారా ఎంత మాట? మీరు ఏదైనా అనుకోండి జరుగుతుంది. అయితే నా ప్రియ దేవుని గమనించాలి, ఇప్పుడు వారి జీవితంలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు అన్నాడు కదా. అది ఉండుట ద్వారా, అది వారి మధ్యలో జరుగుట ద్వారా వారు అనుకున్నవి జరగకోకుండా ఏం జరిగింది? నష్టపోయారు. వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ శత్రువులు ఎదుట పారిపోయి పరుగును రావాల్సి వచ్చింది. వీరి జీవితంలో గమనించాలి. ఇలా జరిగిన పరిస్థితుల్లో వారు దేవుని ఎదుట ప్రార్థిస్తే దేవుడు వారికి చెప్పాడు, వారి జీవితంలో ఏదైతే వారికి అడ్డుగా నిలబడుతుందో, శాపగ్రస్తమైనది ఏది ఉందో అది వారి గ్రహించి వాటిని తీసుకుని మరలా పరిశుద్ధపరుచుకుంటే దేవుడు మరలా గొప్ప మేలు చేయడానికి వారికి అవకాశం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ఈ లేఖనంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. మన జీవితంలో కూడా అనుకున్నవి ఒకటి, జరుగుతున్నది మరొకటి. ఎందుకు మన జీవితంలో జరుగుతుంది అంటారు? ఎందుకు జరుగుతుంది? అయితే ఇక్కడ కొంచెం పరిశీలన చేయాలి. వారి జీవితంలో అనుకున్నారు, నా భక్తి గొప్పది, మా ప్రార్థన గొప్పది, మా విశ్వాసం గొప్పది, మా త్యాగం గొప్పది, మేము అనుకున్నదల్లా జరుగుతుందని వాళ్ళు అనుకుంటూనే వారి జీవితాల్లో ఇప్పుడు నష్టపోయారు. మన జీవితాల్లో కూడా మనం ఇలా అనుకుంటేనే ఉంటూ కొన్ని సందర్భాల్లో అనుకున్నవి జరగట్లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అసలు విషయాలు బయటపడవు. అసలు విషయాలు బయటపడితేనే నువ్వు అనుకున్నవి ఈ రోజు నుంచి జరుగుతాయి. నువ్వు అనుకున్నవి ఖచ్చితంగా జరగాలి అంటే
నీలో ఉన్నటువంటి వాటిని తొలగించాలి. స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న వాటిని తొలగిస్తేనే నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని గురించి అయితే ఆశ కలిగి ఉన్నావో, దేని గురించి అయితే ఆశపడుతున్నావో, దేనిని జరగాలని ఇష్టపడుతున్నావో అది ఖచ్చితంగా నా ప్రభు జరుగును గాక అని పలుకుతాడు. స్తోత్రం కలుగును గాక. అది జరిగిస్తాడు. నిజమేనండి, మేము అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తాం, గుడికి వస్తాం, కానుకలు ఇస్తాం, ఉపవాసం ఉంటాం, ఉపవాసం ప్రార్థన చేస్తాం, అన్ని చేస్తామే కాదండి ఎందుకు అనుకున్నా జరగట్లేదు. ఏంటంటారంటే అసలు నేను ప్రార్థన చేయట్లేదా? రోజు చేస్తున్నారు, చేస్తాను. ఉపవాసం ఉంటున్నారు వారం సార్, ఉపవాస ప్రార్థన శనివారం వస్తున్నారు కదా, వస్తున్నారు. ఆదివారం వస్తున్నారా? వస్తున్నారు. మీరు ప్రతి ప్రార్థనలోనూ రోజు బైబిల్ చదవడం మీరు చేస్తున్నారా చేయట్లేదా? చేస్తున్నారా? గట్టిగా ఒప్పండి. ఎటు గడ్డ ఒప్పిస్తే వెళ్ళిపోతాడు. స్తోత్రం కలిగి గాక. చేస్తున్నారు కదా. మరి ఇన్ని చేసినా మరి ఎందుకు అనుకున్నవి జరగట్లేదు? అనుకున్నవి జరగకపోవడం కారణం ఏమిటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయం, మన ఆత్మీయ జీవితంలో కొన్ని విషయాలు మనకు తెలియకోకుండానే మనలో గూడు కలుపుకొని ఉంటున్నాయి. మనకు తెలియకోకుండానే మన మనస్సులో కొన్ని ఉండిపోతున్నాయి. వాటి ద్వారా మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసం వచ్చినా, ఎన్ని రకాలుగా దేవుని ఎదుట మోకరించి అడిగినా అవి జరగకపోవడానికి కారణం ఏంటంటే మన మనస్సులో ఏదో ఒకటి ఉండిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? శాపగ్రస్తమైనది ఒకటి కలదు అంటున్నాడు. అయితే మన భక్తి చేస్తున్నాం, భక్తి చేస్తున్న మనలో కూడా ఏదో దేవునికి నచ్చనటువంటిది ఏదో ఎక్కడో ఉండిపోతుంది. ఏదో ఎక్కడో ఉండిపోవడం ద్వారా మనం అనుకున్న దానిని జరిగించుకోలేక ఎందుకు ఇలా జరిగిందని వేదన పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. ఏంటి నా భక్తి, ఏంటి నా ప్రార్థన, ఎన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళాలి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థించాలి అనుకుంటున్నామే కానీ అసలు మనలో దాగి ఉన్నది ఏంటో గమనించలేని స్థితిలో ఉంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా కార్యం జరగదు. వీళ్ళ వీరులే, బలవంతులే, మహావీరులైన రాజులనే పాడేసేశారు. అజానుబాబులని పేరు కలిగిన వాళ్ళు కొందరు మహావీరులైనటువంటి రాజులనే పాడేసి వచ్చిన వాళ్ళు ఈ పుట్ట పట్టణం ముందు పడిపోవటం ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజును కూడా మీ ఆత్మీయ జీవితంలో పరిశీలన చేస్తూ మనలో దేవుని కార్యాలు జరగకపోవటానికి కారణం మనం అనుకుంటున్నాం ఇలా జరగాలని, కానీ వేరే రూట్ లో జరుగుతుంది. దానికి కారణం ఏంటి? మనం అనుకున్నది జరగదా అంటే జరగాలి అంటే కొన్ని విషయాలు ఈరోజు జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతుందని బైబిల్లో పరిశీలన చేసుకుని చదువుతుంటే దేవుడు కొన్ని విషయాలను నా ముందు పెట్టాడు. కొన్ని విషయాలు అనగా 3 విషయాలు మన ముందు పెట్టాడు. ఆ 3 విషయాలు ఈరోజు మీకు చెప్తాను. ఆ 3 విషయాలు అవి మనస్సులో ఉండేవి. ఈ మనస్సులో ఉండే 3 విషయాలు ఏ వ్యక్తులైతే ఉంటాయో వారు ఎంత ప్రార్థన చేసినా జరగదు, ఎంత వారు మోకరించినా జరగదు, ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసినా జరగదు. ఏం జరుగుతుందంటే అనుకున్నది జరగక అనుకున్న దానికి వ్యతిరేకమైనది జరుగుతుంది. ఏంటి అసలు అది అనుకోలేదు, అది వచ్చిపడింది అంటే అదే వస్తుంది ఆ మనసులో ఉంటే. అవేంటని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో భక్తి చేస్తున్న వారి మనస్సులో కొన్ని ఉండిపోతున్నాయండి. అదేంటని ఆలోచన చేస్తే చూద్దాం. ఒకటి, అదేంటంటే మనము మన భక్తి జీవితంలో జరుగుతూ దేవుని ఎదుట ప్రార్థిస్తున్నప్పుడు మనకు మనమే మేలును కోరుకుంటూ పక్క వారిని కీడును తొలగించే మనస్సు. అర్థమైందనుకున్నాను. మొదటి విషయం, తన
తనకు మేలును కోరుకుంటూ పక్క వారి కీడును ఆలోచించే ఆలోచన అది దేవుడికి నచ్చదు. ఈ చిన్న విషయాలే అనుకుంటాం, కానీ చాలా ప్రమాదకరమైన, చాలా మన జీవితానికి అనుకున్నవి జరగవు. ఎందుకు జరగవంటే ఇదే దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థిస్తావు. ఏమని ప్రార్థన చేస్తావంటే, నాకు మేలు కలగాలనుకుంటూనే అదే క్షణములో పక్కుడికి కీడు కలిగే ఆలోచన నీలో ఉంటుంది. అప్పుడు నీ ప్రార్థన దేవుడు సఫలము చేయడు. కారణం ఏంటో చెప్తాను వినండి. ఉదాహరణ, జాబ్ చేస్తున్నాను, దేవా ఈ జాబులో నేను ఇన్ఛార్జ్ అవ్వాలనుకుంటూనే పక్కవాడు దిగిపోవాలి అనుకుంటా. సరే చూసారు, ఇది దేవుడు ఒప్పుకోడు. అందుకని నువ్వు అనుకున్న ఇన్ఛార్జి పదవికి రాదు. ఇది ఈ ఒక్క విషయమే కాదు, నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నేను బాగుండాలి, పక్కవారు నాకంటే తక్కువ ఉండాలి. నేను దీవించబడాలి, పక్కవారు నాకంటే తక్కువగా ఉండాలి. అంటే ఒకే టైంలో దేవుని ఎదుట ప్రార్థిస్తున్నప్పుడు మన మనస్సులో మరొక భాగం ఉండిపోయింది. ఆ భాగాన్ని చూసే నీ ప్రార్థనకు ఆయన సమ్మతించట్లా. ఆ భాగం ఏంటి? ఓ పక్క నాకు మేలు కలగాలనుకుంటూనే ఓ పక్కన ఇంకొకటి గురించి ఆలోచిస్తాం, వాడు నాకంటే తక్కువైపోవాలని. అది దేవుడు ఒప్పుకునే విషయం కానే కాదు. గమనించాడా? ఈ విషయం గమనించాడా? కొంచెం వివరంగా మీకు రిఫరెన్స్ చూడని బోధిస్తాను. దేవుడు చెప్పాడు, ఎందుకని నువ్వు అనుకున్నది జరగకుండా ఆడి ఎడాలనుకున్నది నీకు జరుగుతుంది అంటే, నువ్వేమో నీకు మేలు కలగాలనుకున్నావు, ఎదరికి ఏం కలగాలనుకున్నావు? కీడు కలగాలి. అదే నువ్వెంత వస్తుంది? ఎందుకు వస్తుంది? బైబిల్ చెబుతుంది, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అంటే సమ్మతి కలిగిన మనసు ఉండాలి. అలాగే చెబుతున్నాడు, లేఖనంలో చెబుతుంది, ఒక వ్యక్తిని దూషించిన దీవించిన మొదట తన మీద కదే వస్తుంది. నువ్వు ప్రార్థించేటప్పుడు మనస్ఫూర్తిగా నీకు దీవెన కావాలని ఎలా కోరుకుంటున్నావో, అలాగే నీ పక్కనున్న వ్యక్తి కూడా దీవెన కలగాలని ప్రార్థన చేస్తే నీవు అనుకున్న ప్రార్థన రేపటికి అలా జరిగింది. నీవు అదే టైంలో నీకు దీవెన కలగాలని కోరుతున్నావు, పక్కవాడు నాశనం అయిపోవాలనుకుంటున్నావు. ఆ నాశనం అనే మాట అతడి ఇంటికి వెళ్ళకముందే నీ ఇంటికి వస్తాడు. చదవండి కీర్తనలు 4:9. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చినది. ఇంకా దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం ఆయను. ఎంత స్పష్టంగా చూడండి. శపించుట వారికి ప్రీతి కనుక అది వారి తల మీదకి వచ్చి, దీవెన వారికి ఇష్టం లేదు కనుక అది వారికి దూరం అయిపోతున్నది. బైబిల్లో చాలా ఆధారాలు మీకు చూపించగలుగుతారు, కానీ బైబిల్ చెబుతుంది, ఏది ఇస్తున్నామో అదే వస్తుంది. మనము ప్రార్థనలు ఏమెత్తుతున్నాం ఇప్పుడు? ప్రజల ఎడల కీడు. నీకే మేలు కలగాలనుకుంటున్నావు, అయితే వాళ్ళ గురించి నీకు మనస్సు లేదనుకున్న ప్రార్థన చేయటానికి. ఒకవేళ నీ మనసు ఎప్పుడూ గాయపరిచారు, ప్రార్థించలేని స్థితిలో ఉండొచ్చు. కొన్ని సందర్భాలు నీకు మనసు రాకపోవచ్చు, కానీ మనసు లేకపోతే మనసు లేనట్లుగానే అయినా ఉండు, గాని వారిని మాత్రం శపించవద్దు. ఎందుకంటే ఆ శాపము నీ ముందు నిలబడి తర్వాత వారి దగ్గరికి వెళ్తుంది.
అందుకనేనండి భక్తుల జీవితాల్లో, ప్రార్థన చేసే వారి జీవితాల్లో నేను అనుకున్నది ఇది కాదు, కానీ ఇది వచ్చి పడింది ఏంటంటే, నీవు ఆల్రెడీ నీకు తెలియకోకుండానే ఆ శాపం అనేది వారికి ఇచ్చావు కనుక ఆ శాపం నీ తల మీదకి వచ్చేసి బైబిల్లో కూడా ఎబ్రీ పత్రికలో ఆజ్ఞ ఇచ్చిన వాడికి మొదట ఆజ్ఞ పనిచేయకపోతాడు. ఆజ్ఞ అర్థమేమి? నా ప్రియ దేవుని బిడ్డలకు లక్ష్యపతి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. అంటే మొదట దేవుడు చెప్తున్నాడు, మనము ఎదుటి వారి ఎడల ఏ మనస్సు కలిగి ఉన్నాం, ఎదుటి వారి ఎడల ఏ మనస్సుతో ఆలోచన చేస్తున్నాం. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ మనస్సు ఏ విధంగా ఉంది? మీరు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, ప్రభుత్వం గడుపుతున్నారు, మీకు అనుకున్నది ఉపవాస ప్రార్థనలో జరగాలి అంటే ఈ ఉపవాస ప్రార్థనలో నీ మాటలు శాపభరితమైన మాట ఒక వ్యక్తి గురించి పలకకూడదు. పలకోకుండా వారిని దీవిస్తే నా దేవుడు నీ ప్రార్థనని మెచ్చి నువ్వు అనుకున్న వాటిని ఖచ్చితంగా జరిగించి తీరుతాడు. నీకు నీవే స్వార్థంగా ఆలోచించి నేనే బాగుపడాలి, పక్క వారు నాశనం అయిపోవాలంటే నీ ప్రార్థన ఫలించదు, ప్లస్ వారిని శాపించాలి, ఆ శాపమే తిరిగి వస్తాం. నీ ప్రార్థన పోయి తిరిగి ఏమొస్తుంది? అదన్నమాట. అందుకేనంటారు అనుకున్నది ఒక్కగానండి దోచిపడింది ఏంటి? ఊరకని రాదు, దాని వెనకాల మనం విత్తుకున్నది ఉంది. విత్తుకున్నది ఉంది కాబట్టి అది వచ్చింది. ఎత్తుకోకపోతే రాదే, రాదు. అందుకని ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ దేవుడు చెప్పాడు, అందుకనే దేవుడు చాలా విషయం సువార్త చెప్పాడు. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సువార్త చెప్పి పాదాలు ముందు దూరిపోయి సమాధానం కలుగుతుందా వచ్చాడు. ఎందుకని మాట రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయి, మీకు తెలుసు కనుక ఇంకా వాళ్ళు చెప్పండి. సువార్తలు ఇసుకోవాలి చెప్పారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళు ఎవరైనా సరే వ్యతిరేకించినా లేదా నిన్న ఏది చేసినా తిట్టినా మీ కాకుండా దులిపేసేసి సమాధానం కలిగిగా వచ్చి ఎందుకు హెచ్చరించొద్దన్నాడు, ఎందుకు దూషించొద్దన్నాడు అంటే నీ మాటన శాపం వస్తే ఆ శాపం నువ్వు మరలా తెచ్చుకుంటున్నావు. అందుకని ఆ శాపం నీకు రాకూడదంటే ఆ మాట నువ్వు పలకూడదు. అక్కడ ఇవినే పలక స్తోత్రం కలుగుతుంది కాక, దీవెన వచ్చినమే పలికి రావాలి. ఆ సమాధానము వారికి కలుగును గాకాన్ని పలికితే ఆ సమాధానం పొందుకోలేని వారైనప్పటికీ నువ్వు పలికొచ్చుట ద్వారా నీకు శాపం రాదు, కానీ ఆ సమాధానమే నీకు కలుగుతుంది. నీ నోటితో వాళ్ళకి దీవెన వచ్చిన పలికి వచ్చారంటే ఆ దీవెన నీ ఇంటికి వచ్చింది. అవునండి, బైబిల్లో స్వర్దామిదంటే శత్రువుని దూషించారు, ఎగతాళి చేశారు, చాలా బాధపడ్డాడు. ఆయన మనసాక ఏం చేశాడంటే వారు వ్యాధులు ఉన్నారు, బాధలు ఉన్నప్పుడంట వాళ్ళ గురించి ఆయన చాలా దుఃఖంతో భారంతో ప్రార్థన చేశాడు. గోని పట్టబట్టాడు. కానీ ఆ ప్రార్థన ద్వారా వారికి స్వస్థత కలగాలి వాస్తవానికి. అయితే ఆ ప్రార్థన ప్రతిఫలం అంటే ఈయనకి తిరిగి వచ్చింది అన్నమాట. ఎందుకు తిరిగి వచ్చింది అంటే ఒకటి గమనించాలి, ఇక్కడ మనం ఎవరినైనా దీవిస్తే ఆ దీవెన పొందుకోవడానికి అలా అర్హులు కాకపోయినా వాళ్ళు చెడ్డవారైనా మూర్ఖులైనా పాపాత్ములైనా వారి ఎడల దీవెన వచ్చిన పనికొస్తే ఆ పాపంలో ఉన్న వారికి ఆ దీవెన పొందుకోవడానికి అలా అర్హులు కారు వాస్తవానికి. అయితే వాళ్ళకి దేవుడు దీవెన ఇవ్వలేడు. అయితే అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా వారికి ఇది ఇమ్మని నువ్వు అడిగావు, వారికి దీవెన ఇమ్మని అడిగావు, వారికి ఇది జరిగించమని అడిగావు, నేను చేద్దామని చూస్తే వారికి దీవెనిచ్చే అర్హతలు ఏమీ లేవు, వీళ్ళు పరిశుద్ధులు కాదు, వీళ్ళు ఈ దీవెన పొందుకుంటే అర్హులు కాదు. అయితే మరి దీవెన అడిగా కాబట్టి దీవెన పట్టుకుని వచ్చాను, కానీ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు తగిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేయను అంటాడు. ఏం చేయమంటారు నీ ఇష్టం అంటే అప్పుడు దేవుడే అంటాడు, నేను తీసుకుని ఆశీర్వాదం పట్టుకుని వచ్చాను, వడిగా నొట్టానికి ఇవ్వటానికి నేను ఆయనకి ఇవ్వలేను, ఇది తిరిగి పట్టుకెళ్ళలేను, అందుకని నీకే ఇచ్చి వెళ్ళిపోతున్నాను, తీసుకొని ఇచ్చేస్తాను.
స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప కార్యము చూసారా? తెచ్చిన కార్యము వాళ్ళకి ఈయనైనా ప్రార్థన చేశావు, వాస్తవానికి చేసావా? కానీ దేవుడు కట్టుకుని వచ్చాడు వాళ్ళకి ఇద్దామని. వాళ్ళ పరిస్థితి చూస్తే అది తీసుకునే ఆనందం వాళ్ళకి లేదు. మరి అది తీసుకొచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఇద్దామంటే వాళ్ళు తగ్గవు. మరి వెనకై తీసుకుని పోతారు, తీసుకెళ్ళడు. మరి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు అని ఆలోచన చేస్తే దేవుడు ఎవరికి ఇవ్వాలి? ఈ దీవెన ఇమ్మని అడిగిన ఆయనకే ఇచ్చెళ్ళిపోదామని ఆయన అడిగిన దీవెన, ఈల కొరకు తెచ్చిన దీవెన రెండు కలిపి ఆయన తల మీద పెట్టి వెళ్ళిపోతాడట. చప్పటి కూడా ప్రభుని కనపడచ్చు. అందుకనే శరికించకూడదండి. చదవండి ఆ మాట ఉంది, కీర్తనలు 34:35, 13వ వాక్యం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటేనే, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటేనే, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చినది. చూసారా? ఎవరి గురించి వారు అంటున్నాడు. పైన చదువుకుంటే వాళ్ళు ఎవరో తెలుస్తుంది. కానీ ఈయనకి కాదు కదా. వారికి వ్యాధి కలిగినప్పుడు ప్రార్థన చేశాడు, ఉపవాసంతో ఆయుష్పరుచుకున్నాడు. కానీ ఆయన కార్యాలు చేయాలనుకుంటే ఆ కార్యం ఏదైతే ఈ భక్తుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో ఆ కార్యం వారు పొందుకోవడానికి అర్హులు కారు. అయితే ఆ కార్యము ఎవరి ఎవరిలోనికి తిరిగి వచ్చింది? మరలా ప్రార్థన చేసిన వ్యక్తికే వచ్చింది. స్తోత్రం కలుగుని కనుక ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజును గమనించండి. నీ భక్తి జీవితంలో నువ్వు అనుకున్నవి జరగకుండా మరొకటి జరగడానికి కారణం ఏంటో తెలుసా? నీవు ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని ఎదుట నువ్వు అడుగుతున్నప్పుడు, దేవుని ఎదుట నువ్వు కావాలని చెబుతున్నప్పుడు, కావాలనడం తప్పు లేదు. కానీ నీకు కావలసిన దానిని బట్టి ఎదుటి వారిని కీడుగా ఆలోచించడం దేవుడికి నచ్చట్లా. నీ స్వార్థం కోసం వాడిని తక్కువ చేయడం దేవుడికి నచ్చట్లా. నీ లాభము కొరకు ఆయన వెనకకి నెట్టడం దేవుడికి నచ్చట్లా. నీ ప్రమోషన్ కోసం ఆయన వెనకకి లాగడం దేవుడికి నచ్చట్లా. నీవు దీవించబడాలని వాడి గురించి ఏదో చెప్పడం దేవుడికి నచ్చట్లా. అది నచ్చకే నువ్వు అడిగింది చేయట్లా. అందరు ఇలా చేస్తున్నాడు. ప్రార్థన దేవాలయంకి వచ్చి కూడా ఒక ఆయన అదే కదా ప్రార్థన ఆడికిలాగా చాలా ఆడికిలాగా. ఎవరు పరిచయుడు వచ్చి ఎవరి గురించి అంటున్నాడు చూడండి. ప్రార్థనలో తిట్టేస్తున్నాడు అండి ఆయన్ని. ఆ ఎబుషాది లాగా, ఆ తాగుబోతుడు లాగా, ఆ దుర్మార్గుడు లాగా, ఆ దొంగలాగా. నువ్వు ఎందుకు వచ్చావు ఆయన? ఎందుకు వచ్చావు? తిట్టడానికి, ప్రార్థన చేసుకోవటాక? మరి ప్రార్థన చేసుకోవాలి కదా, అవునా? మరి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు మనసులో ఆడి తిట్టడం ఏంటి? ఆడి చెప్పటం ఏంటి? నీ స్వార్థం కోసం నాకు దీవెన దయచేనైనా, ఆడికంటే ఎక్కువైపోవాలైనా, ఆడికంటే నేను బాగా కట్టుకోవాలైనా అంటే స్వార్థం చూసారా? ఆడి సిగ్గుపోవాలి, నువ్వు లేచిపోవాలి. ఈ ప్రార్థన ఎట్టాగ దేవుడు చేసేదండి? చేస్తాడంటారా? చెయ్యడు. అందుకని నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగట్లేదు అంటే నీలో ఏదో ఒకటి ఉండిపోతుంది నీ మనసులో. అందుకే నువ్వు దీవించబడాలనుకుంటావు, పక్కోడు కట్టుకోవాలంటావు, అది నచ్చలే. అది సంగతి వదిలే. నీ మనసు లేకపోతే మనసు ఉందా? ప్రార్థన చేయండి. నన్ను దీవించినట్లు వారిని దీవించినైనా అన్నావా? వారి ఫ్రిడ్జ్ లేదనైనా, వాళ్ళ ఫ్రిడ్జి నేను నాకు ఫ్రిడ్జి అంటే వాళ్ళ ఫ్రిడ్జ్ తీసుకోవటం అదురుకి కాదనుకో. నువ్వు చిన్న ఫ్రిడ్జ్ అడిగావు అనుకో, వాళ్ళు తీసుకోవడానికి అర్హత లేకపోతే ఆ 2 ఫ్రిడ్జ్లు కలిపి నీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ వచ్చింది. స్తోత్రం కలిగాక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అడిగా ముందు. కానీ ఆ ఫ్రిడ్జ్ వాళ్ళు తీసుకోవటానికి అర్హులు కాదు. వాళ్ళ గురించి నువ్వు గట్టిగా చేసావు నాయన. వాళ్ళకి లేదు నాయన, ఇవ్వునాయన పట్టుకొని వచ్చాడు ఫ్రిడ్జ్ అనుకుందాం. వాళ్ళు ఇద్దామంటే వాళ్ళు తీసుకున్న అర్హత లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేడు, అది తిరిగి తీసుకెళ్ళలేడు. అమ్మ నువ్వే అడిగావు కాబట్టి పట్టుకొచ్చాను, ఈ 2 నువ్వే తీసుకొని ఇచ్చేళ్ళిపోతాడు. స్తోత్రం కలుగురికి. ఈ సీక్రెట్ తెలియట్లేదండి ప్రజలకి. దూషిస్తే ఏదో అడిగి జరిగిపోద్ది అనుకుంటారు, కానీ అడిగంటే ముందు మనకే జరుగుతుంది. అందుకే కార్యాలు జరగట్లా.
మన మనస్సు ఇప్పుడు ఎలా ఉంది అంటే దేవుని ఎదురు కార్యాలు జరగకపోవటానికి తనకు మేలు కోరుచు పక్కవాడు కీడును కోరే మనసు. అర్థమైంది? ఒకసారి చెప్తారా? మనం మేలు కోరుతూ పక్కవాడు కీడును కోరే మనసు మనలో ఉన్నప్పుడు మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు. ఆ మనసు పోయిన రోజే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అది పోవాలి. అది పోతే నీ జీవితంలో మేలు జరుగుతుంది. చాలా మంది ఇట్లా అనుకుంటా ఉంటారు, ఎదుటి వారి గురించి శపిస్తూ ఉంటారు. ఎదుటి వారు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలనుకుంటారు, నేను బాగుపడాలనుకుంటారు. అది ఎప్పటికీ రాదు నా ప్రియ దేవుని బిడ్డ. అది జరిగే పని కాదు. అది ఎంత మాత్రం నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. అందుకని నీ మనస్సులో దాగిన ఒక ఆలోచన మొదటిగా చెప్తున్నా ఏంటి? నీ మనస్సులో నువ్వు నీ కోరికను కోరుకుంటున్నప్పుడు పక్కవాడు కీడు కలిగించే మనస్సు నీకు రాకూడదు. రాకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ ప్రార్థనను సమ్మతిస్తాడు. నువ్వనుకున్నది ఖచ్చితంగా జరిగింది. నువ్వు ఎందుకోసం ఉపవాసం ఉన్నావు, ఈ ప్రార్థనలు ఎందుకు చేస్తున్నావో ఖచ్చితంగా నా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అవును గాక అని పలుకుతాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని మొదటిది ఏంటి చెప్తారు ఇప్పుడు? తన మేలు కోరుతున్న వ్యక్తి ఎదుటి వారిని కీడుగా ఆలోచించకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన సఫలమవుతుంది. రెండో విషయానికి వెళ్తాం. రెండో విషయం ఏంటని ఆలోచన చేస్తే, దేవుని అడుగుతూ ఉంటూనే లోపల అవిశ్వాసంతో ఉండిపోతారు. అర్థమైందా? మోకరించి ప్రార్థన చేస్తూ నాకు కావాలి కావాలి ప్రభు అంటూనే ఉంటూనే అదే సేమ్ టైంలో లోపల అవిశ్వాసం గూడు కట్టుకుని ఉంటుంది. నేను అడుగుతున్నాను కానీ జరుగుతానంటవా, నేను అడుగుతున్నాను ఇది అయ్యిద్దంటవా అనుకుంటూనే ఈ పక్కన ప్రార్థన, పక్కన అవిశ్వాసం. ఇట్లాంటి ప్రార్థన ద్వారా ఎప్పటికీ కూడా నీ జీవితం అనుకున్నది జరగదు. నీ మనస్సులో పోవలసింది రెండోది ఏంటో తెలుసా? అవిశ్వాసం. అవిశ్వాసం. అందుకని చూడండి, యాకోబు పత్రికలో రాయబడింది. యాకోబు పత్రిక 1:7 వాక్యం. అతి మనుష్యుడు విమర్శకుడై తన సమస్త మార్గముల యందు అస్తుడు కనుక ప్రభు వలన తనకేమైనను. చూసారా? మనస్సులో రెండు ఆలోచనలు కలిగి ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎప్పటికీ నెరవేర్చబడదు. మోకరించిన మనము దేవుణ్ణి అడుగుతున్నాము. అడుగుతున్న టైంలోనే నీ మనసులో ఓ పక్కన అడగాలని మనసు ఉంది, ఓ పక్కన జరగదా అని మనసు ఉంది. అందుకని రెండు నాలుకలు అన్నాడు. అంటే నీవు ప్రార్థించేటప్పుడు నీ మనసులోనే రెండు ఆలోచనలు ఉన్నాయి. ఈ రెండు ఆలోచన కలిగిన వ్యక్తి ఎంత ప్రార్థన చేసినా ప్రభు వలన అది జరగదు అని రాశాడు. చూసారా ఏమంటున్నాడు కింద? ప్రభు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచపోకూడదు. ప్రభు వలన దొరుకుతుందని ఎప్పటికీ కూడా అనుకోవడానికి అవకాశము లేదు. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం, మనం అడుగుతున్నది ఒకటి, జరుగుతుంది ఇంకొకటి. అంటే ఏదో ఒకటి ఉండిపోయింది మనలో. ఒకటి మేలును కోరుతూ కీడును వారి గురించి ఆలోచిస్తున్నావేమో, అదొకటి. రెండోది దేవుని ఎదుట నువ్వు అడుగుతూ మోకరించి అడుగుతున్నప్పుడు ఓ పక్కనే ఇవ్వు ప్రభువా, చెయ్యి ప్రభు అంటున్న సమయంలోనే ఓ పక్కన అవిశ్వాసముతో ఆలోచించుకుంటున్నావేమో. ఇట్లాంటి మనసు ఉంటే ఎప్పటికీ అది కార్యము జరగదు. ఈ చిన్న విషయాలేనండి, కానీ మన బ్రతుకు మేలు జరగనివ్వు. చిన్న విషయాలే కానీ ఎంత దీవెన నాపేస్తానో తెలుసా? ఎంత ఆశీర్వాదం కోల్పోతున్నారో తెలుసా? నిజమే, చాలా మంది
ప్రార్థన చేసేటప్పుడు నిజమేనండి, చాలా మందిని చూస్తా ఉంటాం. ప్రార్థన చేసి ఉపవాసంలో ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తారు, చివరిలో పక్కన జరుగుతుంది అంటారంటే పాస్టర్ గారా. అంటే లోపలికి ఏం దూరిపోయింది ఏంటి? ఎంతవరకు చేసిన ప్రార్థన ఏంటి? ఇప్పుడు ఇంతకి ఉపవాసం 3 రోజులు చేశారు, చాలా కన్నీరు కలిసి ఇదంతా ఏమైనట్టు? ఇప్పుడు లోపలికి ఏమొచ్చేసింది అప్పుడే? మరి నువ్వు జరుగుతుందని అనుకుంటే అట్లా జరిగిద్దామా? జరిగిద్దా? నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు నమ్మాలంతే. నేను ప్రార్థన చేశాను, అది జరిగిద్ది అనుకుంటే ఖచ్చితంగా రేపో ఎల్లుండో వచ్చే వారంలో నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరేది. జరగక ముందే నీలో 2 నాలుకలు కలిగినట్లుగా 2 మనసులు ఉంటే నీకు కార్యము దేవుడు ఎలా చేయగలుగుతాడు? దేవుడు చెబుతున్నాడు, నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు, నమ్మితేనే దేవుని కార్యాలు చూస్తావు అని చెబుతుంటే నమ్మకం లేకుండా ఉంటే దేవుడు ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడు? చేయగలుగుతాడా? అది జరిగే పని కానే కదా. అందుకే స్పష్టంగా ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకోకూడదు, అంతే. దొరకదు. ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేసిన ఇవ్వడం, ఉపవాసం ఉన్నామంటే అది ఇవ్వడం, కన్నీరుగా అయినా ఇవ్వడు. ఎందుకంటే నువ్వు అన్నీ చేసినా లోపల ఉండవలసింది లేదు. ఏం లేదు? లోపల ఉండవలసిన విశ్వాసము లేదు. అందుకే ఇక్కడ చెబుతున్నటువంటి 6వ వైపు, అయితే అతడు ఏమాత్రము సందేహింపడు. ఏమాత్రం అంటే ఒక్క రవ్వ కూడా నువ్వు అడిగిన దాని మీద అవిశ్వాసం రాకూడదు. నమ్మవా? ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. నమ్ము, ఆ నమ్మకాన్ని పట్టుకో. ఒక్క రవ్వంతా కూడా నీలోనికి సందేహించే మనసు రాకుండా కాపాడుకోగలిగితే నా ప్రభు నీ పక్షంగా నువ్వు అడిగినది సఫలము చేస్తాడు. నా ప్రియులారా, నీ జీవితంలో గమనించండి, ఆ రోజున యెహోషువ కాలంలో వారిలో శాపగ్రస్తమైనది ఒకటి ఉంది కనుక వారు అనుకున్నది జరగకోకుండా ఆగిపోయింది. ఈ రోజున మనం అనుకున్నది జరగకపోవడం కారణం ఏంటంటే అక్కడ శాపగ్రస్తమైనది అది ఉండిపోయి ఆగిపోవడం ద్వారా ఇక్కడ మనలో ఏదో ఉండిపోవడం ద్వారా మనకు ఆగిపోతుంది. మనలో ఏమున్నాయి అని ఆలోచన చేస్తే మొదటిగా చెబుతున్నాను, మేలు కోరుతూనే కీడును తలస్వం ఎదుటి వారి ఎడల. అందుకని దేవుడు ఆ ప్రార్థన సమ్మతించట్లేదు. రెండోది, అడుగుతూ ఉంటూనే లోపల మరల అవిశ్వాస ఆలోచనలు కలిగి ఉంటాం. అందుకనే దేవుడు చేయట్లేదు. అందుకనే విశ్వాసానికి రావాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. నీ జీవితంలో అవిశ్వాసపు మాటలు ఎప్పటికీ రాకూడదు. అడిగవా, అది జరుగుతుంది. నమ్ము, అంతే. ఒకవేళ అది జరగదు అని నీ మనసుకు అనిపించిందా అడగమాట. అంటే నీ మనసాక్షి చెబుతుంది. కొన్నిసార్లు మనకు ఆవేశంలో ఆలోచన లేక అడుగుతామండి. ఏంటి? ఆవేశంలో ఆలోచన లేకుండా అడిగేస్తాం. నాకు కావాల్సింది ఏంటి? ఫ్లైట్ ఎక్కడ పెట్టుకుంటాను ఆయన ఇస్తే ఎక్కడ పెడతాం? ఇచ్చాడు, ఇప్పుడు దాన్ని కొట్టిచ్చే డబ్బులు ఏమున్నాయా? మన బండి మీద తిరగటానికే కష్టం. ఆలోచన చేయండి. ఆలోచన లేకుండా ఆవేశంగా అడిగేస్తుంది దేవుడు. అప్పుడు మనసాక్షి చెబుతుంది, నీవు అడగకపోకుండా మంచిది, నువ్వు అడగొద్దు. అప్పుడు సైలెంట్గా మౌనం అయిపోతుంది. కొన్ని విషయాల్లో మన మనసు అడుగు, దేవుడిస్తాడంట. అడుగు, అప్పుడు సందేహించొద్దు. అప్పుడు ఎంత మాత్రం అవిశ్వాసం నీ జోలికి రాకుండా కాపాడుకో. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే మన జీవితాల్లో ఎన్నో, నిజంగానే నా జీవితంలో కూడా ఎన్నో కార్యాలను చూస్తాను.
చాలా మంది ఎన్నోసార్లు కొన్ని పరిస్థితుల్లో నేను ప్రభువు ద్వారా ప్రేరేపించి ప్రార్థించిన సందర్భాలు జరగదు అనేటువంటి వాటిలో ప్రభు ద్వారా జరిగేటట్టు చూశాను. నిజం, నమ్మితే మహిమలో చూస్తారని దేవుడి కార్యం ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు. మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాడు. మనం ఆరాధించే దేవుడు చేయలేని వాడు కాడు. మనం ఆరాధించే దేవుడు ఆగిపోయిన దానిని ముందుకు నడిపించలేక ఉండేవాడు కాడు. ఆయన ఎదుట మనం మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే దేనినైనా ఆయన సరిచేసి మన చేతులు పెట్టగలిగిన సమర్థుడు ఆయన. నువ్వు నమ్మాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసంతో అడిగితేనే నువ్వు అడిగింది జరుగుతుంది. అడుగుతున్నాం కానీ జరగట్లేదంటే అసలు మనస్సులో ఉండవలసింది ఉండకుండా ఏదో పెట్టుకుంటే దేవుడు నీ మనస్సు ద్వారా కోరుకున్న వాటిని ఎట్టా చేసేది దేవుడు. అది జరిగే పని కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తూ ఈ రోజున మీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు అనుకున్నది ఒకటైతే జరుగుతుంది మరొకటైతే నీ జీవితంలో ఏదో ఒకటి నీ మనసులో ఉండిపోయిందేమో, ఏదో నీ జీవితంలో అడ్డుపడిపోతుందేమో, అనుకున్న దానికి నువ్వు చేరలేకపోతున్నావా, అనుకున్న దానికి వెళ్ళలేకపోతున్నావా, ఇది అనుకుంటే అది వచ్చింది ఏంటి, ఇలాగనుకుంటే అలా జరిగింది ఏంటి అనుకుంటున్నావా? అయితే నీ జీవితంలో దానికి వ్యతిరేకమైనది ఏదో ఆలోచన నీలో ఉంది కనుక అది వచ్చింది. ఆలోచన లేకపోతే రాదు. సమస్య లేదు. నువ్వు ఎత్తకుండా పంట రాదండి, రాదు. నీ పెరటిలో మొక్క పెట్టకోకుండా మొక్క ఎట్లా వస్తుంది? వస్తుందా? రాదు. మొక్క పెడితేనే ఆ రోజు మొక్క పైకి వస్తుంది. విత్తనం పెడితేనే మొక్క పైకి వస్తుంది. అది వచ్చింది అంటే ఎప్పుడు ఎవరైనా పెట్టి ఉండి తీరాలి. అది పెడితేనే మొక్క పైకి వస్తుంది. అలాగే నీ జీవితంలో ఈ కార్యం నీ మీదకి వచ్చింది అంటే నువ్వెప్పుడో ఎక్కడో విత్తావు కనుక అది నీవు ఇప్పుడు రుచి చూడవలసిన పరిస్థితి వచ్చింది. అది నీ తల మీదకి వచ్చింది కనుక దేవుణ్ణి ఎప్పటికి కూడా మనము తక్కువగా ఆలోచించకూడదు. మన జీవితంలో సరి చేసుకోవాల్సిన వాటిని సరి చేసుకోవాలి. అప్పుడు నీవు అనుకున్నది దేవుడు జరిగిస్తున్నాడు. దేవుడు చెప్పాడు కదా చాలాసార్లు, నాకు రక్షించాలని ఆశ ఉంది, కాపాడాలని తపన ఉంది, కానీ నీకు నాకు అడ్డుగా మీరు చేసిన క్రియలు అడ్డుగా ఉండిపోయింది. యెషయా గ్రంథం అన్నాడు కదా, చదవనవసరం, అడ్డుగా ఉండిపోయింది. నాకు ప్రాణం తహతహలాడిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో, వీళ్ళని కాపాడదాం, వీళ్ళు రక్షిద్దాం, వీళ్ళు తప్పిద్దాం, వీళ్ళు ఆపదలను బయటికి తీసుకొద్దాం అనుకోండి. కానీ నేను వచ్చి రక్షించడానికి మీరు తగిన స్థితిలో లేరే, తగిన స్థాయిలో లేరే. మీకును నాకును ఈ మీ మధ్యన క్రియలు అనగా మీ క్రియలు అడ్డుగా ఉండిపోయినాయి అంటున్నాను. ఒకవేళ ఆలోచన చేసింది మన జీవితంలో జయం కలగట్లేదు అనుకుంటే కాదు, కానీ జయము కలిగించడానికి ఎదురు చూస్తున్న దేవుడు నీ దగ్గర రాలేకపోతున్నాడంటే నీ దగ్గర ఏదో నీ మనసులో ఉండిపోవడం ద్వారా దేవుని కార్యమును చూడలేకపోతున్నాడేమో. అందుకని ఆలోచన చేసి, ఒకటి మేలు కోరుతూ కీడును ఆలోచించే మనసు తీసుకో. రెండోది దేవుణ్ణి అడుగుతూనే అవిశ్వాసంతో ఆలోచించే మనసు కావాలి. దేవుణ్ణి అడుగుతూనే విశ్వాసంతో అడగాలి. ఆ మనసు ఉన్నప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. మూడవది ఏంటని ఆలోచన చేస్తే, మన జీవితాలను అడుగుతాము దేవుడిని. అవసరం అని అడిగి, ఒక కార్యం అవసరం, ఇది అవసరం, అది నాకు కావాలని అడుగుతున్న టైములోనే అనార్థమైన ఆలోచనలు కలిగి ఉంటాం. ఆ కార్యం అప్పుడు చేయగట. అర్థమైందా మీకు? అర్థం కాలా చెప్తాను. ఎట్లాగంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుంటాం, సెంటర్కి వెళ్తానని పొద్దున్న నుంచి అంటున్నాడు. అప్పుడు ఆయన వెళ్తాను కూరగాయలకి వెళ్ళినా సరుకులకి వెళ్ళినా అంటారు, కొన్నిసార్లు వెళ్ళరు కదా.
అప్పుడు తల్లిదండ్రులకు అర్థమైంది ఏంటి, వీడు వెళ్తాను అంటున్నాడే కానీ ఈ వెళ్తాననే మాటకు ముందు వీడుకు లోపల ఏరు ఆలోచనలు ఏయో ఉన్నాయి. అందుకని ఈ పనిని అడ్డం పెట్టుకుని ఆ పనులు చేసుకోవటానికి వెళ్తానంటున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు గ్రహించి ఏం చేస్తారు, నువ్వేం వెళ్ళవసరలా అంటారా, నువ్వేం వెళ్ళవసరలా, నువ్వు వెళ్తాను పొద్దున్న చంటే ఏదో ఉంది ఇక్కడ, ఏదో పెట్టుకున్నా, నువ్వు దీన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వేమి వెళ్ళవసరలా అని పంపిస్తామా? ప్రార్థన కూడా అలా చేస్తామా? కొన్ని సందర్భాలు దేవుని కొరకని దేవుని అడ్డం పెట్టుకుని ఇది కావాలైనా నీ కొరకు, నీ సన్నిధి కొరకు, నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు అని అడ్డం పెట్టుకుని అది వచ్చిన తర్వాత దాని వెనకాల దాని ద్వారా ఒక్కో ప్లాన్ ఉంటుంది. అందుకని దేవుడు ఆ ప్లాన్ ఎరిగిన వాడు కాబట్టి అది లోక సంబంధంగా వినియోగిస్తారు కాబట్టి మీరు అడిగిన ప్రార్థన ఎప్పటికీ జరగదు. చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. చాలా చూసారా, 3 ఆలోచన మనుషుల్లో ఉండేది. ఒకటి, మేలును కోరుతూ కీడును ఆలోచించే మనసు వల్ల అనుకున్నది జరగటం. రెండోది, దేవుణ్ణి అడుగుతూనే లోపల అవిశ్వాసముతో ఉండటం ద్వారా దేవుణ్ణి అడిగింది జరగట్లేదు. మూడోది ఏంటో చూసారు ఇక్కడ, దేవా నాకు అది అవసరము, నీ మందిరానికి రావడానికి అవసరము, నీ సన్నిధిలో ఉండటానికి అవసరము అని చెబుతూనే దానిని లోకములో అనుభవించుకుందాం తర్వాత ఆశ కలిగి ఏదో దురాలోచనలు ఉంటాయి. ఆలోచన ఎరిగిన దేవుడు నీకు అవసరం లేదని నీ ప్రార్థన కొట్టివేస్తాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ, మీరు అడిగినను భాగముల నిమిత్తము వినియోగము కొరకు దురుద్దేశముతో అడుగుతారు. చాలా మంది అంటారండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, మందిరం రావడానికి కొంచెం దూరమైంది, బండిస్తే వస్తామంటారు. అది బండిచ్చేదాకానే, బండిచ్చిన తర్వాత ఆదివారం ఎక్కడ అబ్బాయి బండిచ్చాడు కదంటే ఆడడిగింది ఏంటి లోపల బండి. ఆ బండి గురించి ఆడు 100 ఆలోచనలు ఉంటాయి. నేను జాబ్కు బాగా వెళ్ళొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, ఓటీలు చేసుకోవచ్చు, ఎక్కువ టైం చేసుకోవచ్చు, ఎన్నో పెట్టుకుంటాడు మూట. కానీ దేవుడి పక్షంగా ఒకటే ఉంటుంది. అందుకని దేవుడు కొంతమందికి అస్సలు లేకుండా పోయింది. నిజమండి, నిజం జరగదు. నీవు సంపూర్ణంగా ఒకే నిర్ణయంతో ఉండాలి. అదే చెబుతున్నాడు, మీరు భాగముల కొరకు వినియోగించుకోవటానికి. చూడండి, చాలా మంది అడుగుతారండి, కొన్నిసార్లు మీరు ఏమనుకోకూడదు చెబుతారు, దేవా మందిరానికి వెళ్తాను, బట్టలు లేవు నైనా అని అడుగుతారు. అయ్యా ఒకే కట్టుకుంటున్నాను నైనా, ఒకటే చేపనైనా, ఒకే డ్రెస్ నైనా, ఈ మందిరానికి వెళ్ళాలనైనా, నాకు 4 నైనా అనుకుంటూ అడుగుతారు. దేవుడు ఇస్తాడు. తర్వాత లోపల ఏముంటారు తెలుసా, మరి కట్టింది కట్టుకొచ్చి ఏ అమ్మాయి దేవుడు పద్ధతి ఇచ్చాడంటే ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకుందామని. ఏంటి అర్థమేం పెట్టా ముందు, అయ్యో నీ మందిరానికి వెళ్ళటానికి మంచి లేవునైనా అది అర్థం పెట్టావు. కానీ ఇప్పుడు కడతావా? పుట్టినరోజు రావాలి ఎవరు, లేకపోతే పెళ్లి రోజు రావాలా, లేకపోతే ఏదైనా ఫంక్షన్ రావాలా కదా. ఈ లోపల ఈ దురుద్దేశాలన్నీ ఎవరు చూస్తున్నారు? అందుకే నీ ప్రార్థన ఇవ్వట్లేదు ఆయన. అర్థమైందా? నిజమేనండి. కొంతమంది కొన్ని రకాలుగా ఎవరు చూడండి, డాడీ నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాసులో చూడాలి పోతావా అంటారు. వాడి వెనకాల వేరు ఆలోచిస్తారు. వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుందాం, ఫేస్బుక్లో వాడికి చాటింగ్ చేద్దాం,
అని చేద్దాం, ఇట్లా చేద్దాం. వీటిది అడ్డం పెట్టుకున్నది ఏంటి? ఆన్లైన్ క్లాసులు. కానీ లోపల దురుద్దేశం ఏంటి? అందుకే నా ఫోన్ ఎప్పటికీ రావడం. అంటే నేను సింపుల్ ఈ విషయాలు చెప్తున్నా. మీ జీవితంలో దేవుడు మీ ఆలోచన గ్రహించిన వాడు కనుక మీరు ఆలోచించిన ఆలోచన దేవుడు నెరవేర్చట్లేదంటే దాన్ని అడ్డం పెట్టుకుంటున్నారే కానీ లోపల దాని వెనకాల ఏదో ఆలోచన ఉంది. అది లోకములో దేని కొరకు ఆలోచిస్తున్నాం? సంపాదన కొరకు, లేదా ఆశ కొరకు, గొప్పతనం కొరకు, స్థాయి కొరకు దేన్నో మనసులో పెట్టుకుని ఇక్కడ ఇది చెబుతున్నావే కానీ మనసులో వేరే ఉండిపోయింది. దానిని బట్టి దేవుడు అది సమ్మతించట్లా. నిజమేనండి, కొంతమంది మాట ఒకటి మాట్లాడతారు, మనసులో వేరోజు ఉంటుంది. ఉంటుందా? మరి దేవుడు ఈ ప్రార్థన అట్టా వింటాడమ్మా? చెప్పండి గట్టిగా. వింటాడా? నువ్వు ఏమైనా అనుకోని ఆయన నువ్వు అడిగావుగా ఇచ్చేస్తానంటాడా? ఇస్తాడా? ఎవడు? జరిగే పని కాదది. అందుకే మన జీవితాల్లో అనుకున్నవి జరగట్లేదు అంటే మనం అడిగే దాని వెనకాల స్వార్థం ఉంటుంది. మనం అడిగే దాని వెనకాల స్వార్థం, దాని వెనకాల ఏదో ఉంటుంది కనుకనే దేవుడు నువ్వు అడిగినది ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే నువ్వు చెప్పడానికి మాత్రం దేవుని నామాన్ని అడ్డు పెట్టుకుంటున్నావు, లేక దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, సంఘం కొరకు, సంఘ సేవ కొరకు అని చెబుతున్నావే కానీ దాని వెనకాల ఇది వస్తే నాకు ఎంతో మేలు కలిగిద్ది, ఎంతో కలిగిద్ది, అది నాకు ఉపయోగపడుతుందని మరో పక్కన ఆలోచన చేసుకుంటున్నావు కనుక ఓ పక్కన దేవుడి కంటే ఓ పక్కన నీకు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అందుకనే దేవుడు నువ్వు అడిగే ప్రార్థన సరైన విధంగా లేదు కనుకనే ఏది ఇవ్వట్లా. నువ్వు అడిగితే సంపూర్ణంగా అడుగుతాడు. ఏదో ఉద్దేశాలు ఎంబై పెట్టుకోమాట. అందుకే మన జీవితాల్లో స్పష్టంగా రాయబడింది ఏంటి చెప్పండి? మీరు అడిగినను భాగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశము అడుగుతున్నారు కనుక మీకేమీ చూసారా ఇవ్వట్లేదు అటు దేవుడు. అందుకని ఈరోజు ఇప్పుడు దురుద్దేశంతో కూడిన ప్రార్థన వదిలేయాలి. దురుద్దేశంతో మన స్వార్థంతో కూడిన ప్రార్థన వదిలేయాలి. మనము లోక సంబంధమైన వాటికి అనుభవించడానికి ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి. చాలా మందిని చూస్తాం లోకంలో నిజంగానేనండి అన్నిటికీ దేవుడు 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 అంటారు కానీ వాళ్ళు వినియోగించే లోకములు ఎక్కువ వినియోగిస్తూ ఉంటారు. చూస్తూ ఉంటారు మీరు కూడా. అన్ని దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు అంటారు కానీ వాళ్ళు వినియోగించేవన్నీ కూడా దైవ సంబంధమైన దాని కొరకు. చెప్పమంది బస్సులు కొంటారు, ఆటోలు కొంటారు, లారీలు కొంటా ఉంటారు, అవి కొంటా ఉంటారు, కార్లు కొంటారు. ఏమంటే పాస్టర్ గారు మేము ఆటో కొన్నాం, ఎప్పుడైనా చెప్పండి, మేము మీటింగ్కి వచ్చేస్తాం, దానికి వచ్చేస్తాం, దీనికి వచ్చేస్తాం, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు, దేవుడు ఇస్తాడు. తర్వాత ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు కుదరదండి, ఇప్పుడే కిరాయి వచ్చిందండి, కుదరదు. ముందేం పెట్టాము అడ్డం? పాస్టర్ గారు ప్రార్థన చేయాలి దేవుడు ఇచ్చేదాకా. ఆదివారం విశ్వాసం తెచ్చుతానంటే మీరు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి తెచ్చేస్తానండి అంటారా? తర్వాత చూసారా, దేవుడు మొత్తం మీద ఏదో ఇచ్చాడు అనుకున్నాం కానీ తర్వాత ఆ బుద్ధి బయటపడింది కదా. ఆ బుద్ధి బయటపడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దురుద్దేశముతో అడిగిన ప్రార్థన దేవుడు ఎప్పటికీ సఫలము చేయడు. అందుకని ఈ రోజున ప్రేమతో మీకు చెప్పే విషయం ఏంటని ఆలోచన చేస్తే మీరు అనుకున్నది జరగకపోకుండా వేరొకటి జరుగుతుంది అంటే అది అందుకోలేకపోతున్నారంటే ఇప్పటికీ 3 విషయాలు మీకు చెప్పాలి. మీలో మనసులో 3 రకాలైన ఆలోచనలు ఉండకూడదు. ప్రార్థించేటప్పుడు ఒక వ్యక్తిని కీడుగా ఆలోచించే మనసు ఉండకూడదు. రెండోది, నువ్వు దేవుని అడుగుతున్నప్పుడు లోపల విశ్వాసం ఉండక విశ్వాసముతో అడగాలి. మూడోది, దేవుని ఎదుట నాకు అవసరం అని అడుగుతున్నాం, ఇది కావాలి అది కావాలని అడుగుతున్నాం, దానిని అడిగేటప్పుడు లోపల వేరో ఉద్దేశం పెట్టుకుని అడిగితే దేవుడు ఇవ్వనే ఇవ్వడు. ప్రియ దేవుని పెడతాడు. నిజమే, కొన్ని సందర్భాల నుంచి చాలా బాధపడతాం.
కొన్ని సందర్భాలు చావకుండా చూసి బయట బాధపడతాం. ఒకసారి ఏం జరిగింది అంటే ప్రార్థన చేస్తే ఒకసారి ప్రార్థించాను, అయ్యా మాకు బైక్ లేదు, ఒక ఊర్లో బ్రాంచ్ చాలా దూరం ఉన్నాయి, వెళ్ళడానికి ఇబ్బంది అయింది, దేవుని సేవలు వాడుకోవాలి, ఆ బైక్ ఇచ్చేది ప్రార్థన దేవుడు మొత్తం మీద ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడు తెలుసా, తన కొడుకు పనుల కొరకు ఆయనకి ఇచ్చేసేసి వేరు ఆయన బండిని నువ్వు తీసుకురా నేను వెళ్ళాలి అంటాడు. అడిగింది ఏంటి? అడిగింది దేనికి? సేవ కోసం. దేవుడు ఎందుకు ఇచ్చాడు? సేవలు వాడుకుంటాడు. కానీ ఇప్పుడు చూసారు ఈ దేనికి ఉపయోగిస్తున్నాడు? ఇప్పుడు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా చెప్తే చాలా విషయాలు బయటపడతాయి. కనుక ఈ రోజున మనము మనస్సులో ఒకటి పెట్టుకుని ఇంకొకటి పెదాలు తడిగితే దేవుడు దాన్ని చెయ్యాలి. ఈరోజు మార్పు చెందుతాం. మనం అనుకున్నది జరగాలి, మనం అనుకున్నది అనుభవించాలంటే మనం దేవుని ఎదుట ప్రార్థిస్తున్నప్పుడు ఈ 3 ఆలోచనలు మనలో ఉండకూడదు. ఈ 3 ఆలోచనలు మనకు ఉండకూడదు. చాలామంది అంటూ ఉంటారు. ఒక రోజున ఏం జరిగిందంటే అది చెప్పి నేను చూస్తాను. పాస్టర్ గారు చెప్పారండి నాకు ఈ విషయం. ఓ వయసు వచ్చింది, పెద్ద ఆయన అయిపోయాడు, ఆయన జాబ్ చేస్తూ రిటైర్మెంట్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో వస్తుంది డబ్బులు. ఏ డబ్బులు అయ్యి యాక్షన్ డబ్బులు ప్లస్ ప్రభుత్వం అంతా కలిపి ఒకసారి ఇచ్చింది కదా ఫండ్ కదా. ఇది రావట్లా, ఓ సంవత్సరం అయ్యింది రావట్లా, 2 సంవత్సరాలు అయింది రావట్లా. వాళ్ళ భార్య ప్రార్థనకి వెళ్తా ఉంది. ఏమే మీ పాస్టర్ గారికి చెప్పు, మీ సంఘంలో చెప్పు సాక్ష్యం, ఆ డబ్బులతో దేశం భావిస్తారని. నీకు సంతోషపడి చెప్పేసింది, మా ఆయనకి మంచి మనసు వచ్చింది, దేవుడు అంటే ఇష్టం కలిగింది, దేశం భావిస్తా అన్నాడు, దేవుడు అంటే ఇష్టం కలిగి ఉంటుందని ఆ సంతోషం పాస్టర్ గారికి చెప్పేసింది. అయినా కార్యం చేయట్లేదు. ఎందుకు కార్యం చేయట్లేదు అంకేమో అర్థం కావట్లా. పాస్టర్ గారు చేస్తున్నారు, సంఘం చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, ఏమీ జరగట్లా. ఆ డబ్బులు రావట్లా. 3వ సంవత్సరం వచ్చింది. అప్పటికి అన్నాడు దశభాగంతో పాటు ఇంకో కొంత ఎక్స్ట్రా ఇస్తానని చెప్పు అన్నట్టు. అయినా జరగట్లా. అయినా మళ్ళీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, అయినా జరగట్లా. ఇంకా డబ్బులు రావు అనుకునే టైంకి దాటిపోతుంది, టైం ఎక్కువైపోతుంది. ఇంకా చివరికి అన్నాడు, ఏమే మందిరం కడుతున్నారంట. అప్పుడు మందిరం కడుతున్న టైంలో ఏమే మీ పాస్టర్ గారికి చెప్పు, దాంట్లో 3/4 పంపించేస్తానని చెప్పు. అప్పుడు మొత్తం మీద సంతోషంగా, అమ్మో మా ఆయనకి ఎంత మారు మనసు వచ్చేసింది, ఏంటి ఇంత. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఎందుకు కార్యం జరగట్లేదు? ఎంత చెప్పినా ఎంత ఇస్తామన్నా జరగట్లేదు. దేవుడు ఆయన రేట్ పెంచడానికి చేస్తున్నాడు అంటారు, అప్పుడు ఇచ్చేదాన్ని పెంచడానికి చేస్తున్నాడు అంటారు. కాదు, ఏదో ఉంది. ఆమె ఆనందంలో భోజనం చేస్తూ భార్య భర్తను ఏమంటే మీకు ఎంత మంచి మనసు వచ్చింది, ఇంత మంచోళ్ళ మీరు, ఇంత గొప్ప మీరు దశభాగం తర్వాత ఎక్స్ట్రా ఇస్తామన్నారు, తర్వాత దాంట్లో 3 భాగాల్లో భాగం ఇచ్చేస్తామన్నారు. మీరు ఎంత మనసు వచ్చిందండి, యేసయ్య ప్రేమ అంత గొప్పది మీలో కనబడుతుందండి అంటూ భోజనం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన్ని కొంచెం మెచ్చుకునేసరికి ఆనందభరితుడు అయ్యాడు. సంతోషంతో నింపబడ్డాడు. ఆ సంతోషంలో భోజనం చేస్తూ ఆయన ఒకడు అన్నాడు, అంటామే కానీ తమా ఏమన్నాడు? అందుకే జరగట్లా ఇడికి ఏంటి అంటామే కానీ. అందుకే 3 సంవత్సరాల దగ్గరికైనా రూపాయి కూడా రావట్లా. చూసారా దురుద్దేశం? చూసారా? అందుకే దురుద్దేశంతో లోపలేదో పెట్టుకుని పైకి మాత్రం నాయన ఇచ్చేస్తాను, అది నాయన, ఇది నాయన. ఆయన లోపల చూస్తారన్నమాట, లోపల ఏ బుద్ధి ఉందో. అందుకనే నీకు కార్యము చేయట్లా. తీరా చూస్తే అప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వాళ్ళ భార్య గట్టిగా చెప్పింది, ఈ బుద్ధి ఉంటే నీకు ఎప్పటికీ రావటం. తిడితే మొత్తం మీద
ఏదో రకంగా మొత్తం మీద మారు మనసు వచ్చింది, ప్రభు అయ్యా మొత్తం మీద ఇంకా ఇది కాదుగా డబ్బులు పోగొట్టుకోకుండా మొత్తం మీద డబ్బుల కోసం దేనికోసం మారు మనసు వచ్చింది, ఆ డబ్బుల కోసం గుడికి రావటం మొదలైంది. ఆ మార్పులు ఆ రావటం మొదలు వాక్యం వినటం మొదలైంది. సంపూర్ణంగా ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ఆయన నాకు వస్తే దశం భావిస్తాను, మందిరానికి దాంట్లో కొంత ఎక్కువగానే ఇస్తాను ఆయన ప్రార్థన సంపూర్ణంగా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడట. మొదలు పెడితే అనుకున్న 3 నెలలుగా వచ్చేసిన డబ్బులు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు? మనసు పూర్తిగా స్వార్థం లేకుండా దురుద్దేశం లేకుండా ప్రార్థన చేశాడు కాబట్టి అతడు అనుకున్నది జరిగింది. ఇంతవరకు అన్నాడే కానీ జరిగిందా? జరగదు. లోపల దురుద్దేశం బైబిల్లో రాయబడి ఉంది. మీరు భోగముల కొరకు మీ ఆశల కొరకు దురుద్దేశంతో అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. నా ముందు మాత్రం అది చేస్తాను ఇది చేస్తాను మౌనంగా ధ్యానంగా అడుగుతున్నారు, కానీ లోపల బుద్ధి మాత్రం సరిగ్గా లేకపోవటం ద్వారా మీ ఎడలనే కార్యము చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే సంపూర్ణంగా ఒప్పుకుని ప్రార్థన చేశాడో దేవుని కార్యమైన జీవితంలో జరిగింది. ఈ రోజున కూడా నిజమే చాలా మంది చెప్తాను, పాస్టర్ గారండి అది వస్తేనండి నిజంగా మేము సంతోషపడతామంటే మీరు ఏదంటే అదేనండి అంటారు, మనసులో ఏదో ఉంటారు అంటారు. కానీ అందుకేనేది అది మీకు అంతకడా బాగుంటుంది. అవునండి జనం మీరు అది వస్తేనండి పాస్టర్ గారండి అట్టగండి ఇట్టగాని అదండి ఇదండి అని చెప్పేస్తారు. మనసులో అనుకుంటే రాని చూద్దాం. అది ఎందుకు వచ్చింది? రాదు. ఆ ఉద్దేశం పోవాలి. మంచి మనసుతో ప్రార్థన చేయండి. ఆ దురుద్దేశం కలిగిన మనసు పోవాలి. ఇప్పుడు చెప్పండి 3 విషయాలు నేను చెప్తాను, నేను ముగిస్తాను. ఒకటే, మేలును కోరుతూ కీడును ఆలోచించే మనసు పోవాలి. రెండోది, దేవుణ్ణి అడుగుతూ అవిశ్వాసం లేకుండా ప్రార్థన చేయాలి. మూడోది, దేవుని కొరకు అవసరమని అడుగుతూ దురుద్దేశం లేకుండా అడగాలి. అప్పుడే నువ్వు అనుకున్నవి జరుగుతాయి. అలా ప్రార్థించిన రోజు నా దేవుడు నీ ప్రార్థన సమ్మతించి నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నువ్వు అడిగిందల్లా జరుగుతుంది. నువ్వు పొందుకోవాల్సినవన్నీ పొందుకుంటావు. కనుక ఆ మనసు ఒకవేళ నీలో ఈ 3 ఏదైనా ఒకవేళ నీలో ఉండిపోతే ఒప్పుకుని ప్రార్థించేద్దాం, మోకరిద్దాం. స్తోత్రం.